ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కోర్టు అనుమతితో ఆయనను నిన్న ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. అధికారుల విజ్ఞప్తి మేరకు 5 రోజుల పాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. దీంతో నాంపల్లిలోని సిటీ రేంజ్ ఏసీబీ ఆఫీస్కి మురళీధర్ రావును ఏసీబీ తరలించింది. మొదటి రోజు విచారణలో భాగంగా వృత్తిగత జీవితానికి సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. వ్యక్తిగత కుటుంబ విషయాలతో పాటు వేతనం ద్వారా ఆయన సంపాదన, ప్రధాన ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోదాల్లో భాగంగా గుర్తించిన పలు ఆస్తుల వివరాలకు సంబంధించి ప్రాథమిక వివరాలను సేకరించారు. ఇరిగేషన్ శాఖలో మురళీధర్ రావు చేరిన నాటి నుంచి ఈఎన్సీగా పదోన్నతులకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కోర్టు అనుమతితో ఆయనను నిన్న ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, డీటెయిల్స్ ఏంటి? మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుని ఇప్పటికే అరెస్టు చేసి అలాగే విచారణ చేపట్టింది ఏసీబీ బృందము. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. కోర్టు అనుమతితో ఆయనను నిన్న ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. అధికారుల విజ్ఞప్తి మేరకు 5 రోజుల పాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో నాంపల్లి కోర్టులో సిటీ రేంజ్ ఏసీబీ ఆఫీసర్ మురళీధర్ రావుని ఏసీబీ తరలించినట్టుగా అయితే తెలుస్తుంది. మొదటి రోజు విచారణలో భాగంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది. వ్యక్తిగత కుటుంబ విషయాలతో పాటు వేతనం ఏదైతే అతనికి ఈఎన్సీగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి వేతనంకి సంబంధించి కావచ్చు, తన ఆస్తి స్థిర చరాస్తులకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా కూఫీ లాగినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ప్రధాన ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోదాల్లో భాగంగా గుర్తించినటువంటి పలు ఆస్తుల వివరాలకు సంబంధించి ప్రాథమిక వివరాలను సేకరించారు. ఇరిగేషన్ శాఖలో మురళీధర్ రావు చేరిన నాటి నుంచి ఈఎన్సీగా పదోన్నతులు పొందుతూ వచ్చారు. మొత్తం అతని స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ రావు అనేక ఆస్తులు ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా భూములు, అలాగే విల్లాలు, అలాగే వ్యాపార లావాదేవీలు ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణకి సంబంధించి కావచ్చు, 2 చోట్ల కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు భారీగా కూడబెట్టినట్టుగా ఏదైతే క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో, నగరాలు, ప్రధాన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, అమరావతి కావచ్చు, ఇటు హైదరాబాద్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ నలుమూలలో కూడా ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టినట్టుగా 100 కోట్ల పైచిలకు ఇది బహిరంగ మార్కెట్ లో ఉన్నట్టుగా అయితే అధికారులు ఇప్పటికే సోదాల్లో భాగంగా కావచ్చు, అలాగే తనని కస్టడీలోకి తీసుకొని వ్యక్తిగతంగా కూడా అతని పర్సనల్ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద 3 లాకర్లు ఏవైతే ఉన్నాయో, బినామీ ఆస్తులు చాలా వరకు కూడా ఇందులో ఉన్నట్టుగా అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అతన్ని అడిగి తెలుసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. గ్రేసీ. ఓకే ఉషా, థ్యాంక్ యూ.